ఛానల్ దిస్ ఇస్ అయితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓల్డ్ వీడియో చూడకపోతే వెళ్ళి చేయండి. సో ఈరోజు మా ఇంట్లో బోనాలు హడావిడి నడుస్తున్నాం. నేను హాఫ్ రెడీ అయినా. సో వచ్చినాక జుట్టు అంతా తీసుకోవాలి. సో దిస్ ఇస్ వైలో లైక్ కలంకారీ కైండ్ ఆఫ్ తీసుకున్నాం అనమాట ఈసారి. సో ఎట్లయితే మా ఇంట్లో బోనాలు సెలబ్రేషన్స్ అదంతా ఇప్పుడు చూడబోతున్నారు. అండ్ మేము శ్రావణ మాసంలో చేస్తాం అనమాట బోనాలు, అందుకే ఈ వ్లాగ్ కొంచెం లేట్గా వస్తుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. ఈసారి చాలా తక్కువ మంది రిలేటివ్స్ వచ్చారనమాట. బికాస్ మేము స్పాంటేనియస్గా ప్లాన్ చేసినాం. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ పెట్టుకుందాము అనుకున్నాం బికాస్ ఈ వీక్ మొత్తం హెక్టిక్ ఉండింది. సో మీరు వ్లాగ్స్ కొంచెం టైమ్లీ బేస్డ్ చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ సపరేట్ అయినట్టు అనిపిస్తాయి. కాకపోతే అన్నీ ఒకటేసారి జరిగినాయి అనమాట లైన్గా. సో ఇంకా బోనం కుదియడం అయితే అయిపోయింది అండ్ దేవుడికి దీపం కూడా పెట్టేసినాం అనమాట. బయట అయితే ఫుడ్ అరేంజ్మెంట్స్ అంతా జరుగుతున్నాయి. సో ఇంకా ఈసారి బోనం చాలా త్వరగా అయింది. ఈసారి కుండలో అన్నము అండ్ ఆల్సో అన్నీ నేనే నా ఓన్ హ్యాండ్స్తో ప్రిపేర్ చేసిన కైండ్ ఆఫ్. సో ఇంకా మా డాడీ అయితే తీసుకొని వచ్చి అలా కరెక్ట్గా కూర్చోబెట్టిన అనమాట నా తలపైన. ఇంకా అస్సలు జరగలేదు ఎటు. సో నేనే స్టార్టింగ్లో కొంచెం టెన్షన్ పడి ఉండే, బట్ స్టిల్ చాలా బాగా పట్టుకున్నా ఈసారి. సో ఫస్ట్ 2 times అయితే చాలా ప్రాబ్లం అయిందనమాట. సెకండ్ టైం వాజ్ ఓకే. సో ఈసారి అయితే ఇంకా గుడి గడ్మ లోపలికి కూడా నేనే తీసుకెళ్ళిన, విచ్ వాజ్ సో నైస్. నేనైతే అందరికీ చెప్పుకున్నా నేను తీసుకుపోయినా వంగి తీసుకుపోయినా అని. సో ఇంకెక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఈసారి చాలా సింపుల్గా జరిగిందని అనిపించింది. బట్ స్టిల్ రిలేటివ్స్లో ఎక్కువ మందిని పిలవకపోయినా మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలుచుకున్నాం అనమాట. సో వచ్చినందుకు అందరికీ వెరీ థ్యాంక్ యూ. సో చాలామంది మిస్ అయినారు, ఎందుకంటే మేము స్పాంటేనియస్గా కాల్స్ చేసి చెప్పడం వల్ల. అండ్ ఆల్సో డాడీకి ఇంకా తనకు కూడా లీవ్స్ దొరకలే అనమాట. సో ఇంకా అది కూడా ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎర్లీగా కంప్లీట్ చేసేసుకోవడానికి. సో దట్ వాళ్ళు ఉన్నప్పుడే ఫుడ్ ప్రిపరేషన్స్ అండ్ ఆల్సో బోనం కూడా అయిపోతాయి. సో ఇంకా వచ్చిన రిలేటివ్స్ని ఎట్లా మేము హ్యాండిల్ చేయొచ్చు అని అనుకున్నాము. సో ఇంకా ఇక్కడైతే మొత్తం సెట్ చేసిన తర్వాత మా డాడీ శాఖ పోస్తారు కదా, సో అదంతా చేసిన తర్వాత అయితే స్టార్ట్ అవ్వాలి. సో చాలా వర్షం పడి ఉండే ముందు రోజు. సో ఇంకా మేము గుమ్మడికాయ వేయడం మర్చిపోయినాం అనమాట. ప్రతి ఇయర్ రిచువల్ డాడీ గుమ్మడికాయ దిష్టి తీసి కొట్టిన తర్వాత విల్ స్టార్ట్ ఇంటి దగ్గర నుంచి. సో ఈసారి అయితే మర్చిపోయినాం అనమాట. సో ఇంకా కొబ్బరికాయతో అడ్జస్ట్ చేసేసినాము. సో సాగా పోసేసిన తర్వాత నేనే పట్టుకున్నా మొత్తము వెళ్ళే వరకు టెంపుల్ దగ్గరికి అండ్ లోపల వరకు. తిరిగేటప్పుడు కూడా రౌండ్స్ తిరుగుతాం కదా, అక్కడ కూడా మొత్తం నేనే పట్టుకున్నా, విచ్ ఇస్ రియలీ హ్యాపీ నాకు పర్సనలీ. బికాస్ ఆ స్ట్రెంత్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ సెకండ్ టైం అంటే ప్రాక్టీస్ లేదు. సో ఇప్పటికే 2-3 times ఆల్రెడీ మంచిగా పట్టుకున్నా కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా యూజ్ చేసుకున్నా. అండ్ లాస్ట్ వరకు చూడండి ఒక చిన్న సెలబ్రేషన్ ఉందన్నమాట. మీరు నాది కానీ సుశాంతిది కానీ సిరిది కానీ మా వదినది కానీ మా మమ్మీ కానీ అబ్జర్వ్ చేస్తే మీకు ఒక కామన్ థింగ్ అనిపిస్తుంది, కలంకారీ అనమాట. యాక్చువల్లీ బాయ్స్కి కూడా కలంకారీలో కుర్తీస్ తీసుకుందాము అని అనుకున్నాం. అండ్ దే ఆర్ లైక్ మాకేం అవసరం లేదు, మేము సింపుల్గానే ఉంటాం ఎట్లయినా అది ఇది అని చెప్పి. సో వాళ్ళు నార్మల్ షర్ట్సే కొనుక్కున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వదిన మమ్మీ సుశాంతి అండ్ సిరి మాత్రం కలంకారీ తీసుకున్నాం. అండ్ తస్వి పాపకు కూడా తీసుకున్నాం అనుకున్నాం, కాకపోతే అది ముందే అవుట్ఫిట్ కొని తీసుకుని, కాకపోతే కొంచెం మ్యాచ్ అయిందనమాట. దాన్ని మొత్తం లెహంగాకి కలంకారీ కైండ్ ఆఫ్ వస్తుంది. సో ఇంకెక్కడైతే తీసుకొని వెళ్ళిపోతున్నాం టెంపుల్ దగ్గరికి. నేను సింగిల్ హ్యాండ్తోని బోనంని పట్టుకొని లెహంగాని పట్టుకొని మేనేజ్ చేసిన అనమాట. అండ్ అవుట్ఫిట్స్ మాత్రం చాలా బాగా టర్న్ అవుట్ అయినాయి. అండ్ నేను వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేసిన. సో ఇంకా ఎట్లుంటే చెప్పండి, నేను వచ్చి చూసేసరికి అని అన్నీ డౌట్ఫుల్గా కొట్టింది, బట్ వేసుకున్నప్పుడు చాలా బాగుంది. అండ్ ప్రాపర్గా బ్యాంగిల్స్ అవన్నీ తెచ్చుకుంటే ఇంకా బాగుండేది. సో ఇంకా ముందు రోజు హడావిడైంది, సడన్గా ప్లాన్ చేసినాం అదే రోజు ఫిక్స్ చేయాలి అని చెప్పి. కాబట్టి ఇట్లా అయిపోయింది అనమాట. సో బ్యాంగిల్స్ లేకుండా మార్నింగ్ కూడా వెళ్ళి ట్రై చేసినా తెచ్చుకుందామని చెప్పి, కానీ ఎక్కడ షాప్స్ ఓపెన్ లేకుండే ఆ రోజు. బోనాలు చేసేది శ్రావణ మాసంలో. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. సో ఆ వీక్ మొత్తం చాలా హెక్టిక్ ఉండింది. నేను అప్పుడే ఊరి నుంచి వచ్చిన, రాఖీ వరలక్ష్మి వ్రతం ఇవన్నీ ఒకటేసారి సెలబ్రేట్ చేసినాం అనమాట. సో చాలా స్ట్రెస్ఫుల్ ఉండింది ఆ వీక్ మొత్తం. సో అందుకే పర్టికులర్గా సడన్ ప్లాన్ అని చెప్తున్నా. బికాజ్ మేము కూడా కొంచెం రెస్ట్ తీసుకొని నిమ్మలంగా చేసుకుందాం అన్న
థాట్లోనే ఉన్నాం. కాకపోతే అమ్మమ్మ వాజ్ లైక్ చేసేద్దాము అయిపోతుంది అన్నట్టు, ఇంకా సరే తన ఇష్టం అన్నట్టు స్టార్ట్ పెట్టి చేసేసినాం అనమాట. కానీ చాలా చాలా బాగా టర్న్ అవుట్ అయింది అండ్ చాలా బాగా జరిగింది. సో మీరు లాస్ట్ బోనాల బ్లాగ్స్ చూసింటే తెలిసి ఉంటుంది. సో ఒక బోనం నేను ఇందాక వెళ్ళిన టెంపుల్కి తీసుకెళ్తే అండ్ ఇక్కడ సిరి తీసుకొని వస్తుంది అనమాట. మేము మ్యాక్సిమం అయితే ఫుడ్ ప్రిపేర్ చేయించడానికి ట్రై చేస్తాం అనమాట. అంటే వండిపించడానికి ట్రై చేస్తాము. ఎందుకు అని అంటే మన ముందు కుక్ చేస్తారు కాబట్టి కొంచెం మంచిగా వండుతారు, అన్నీ నీట్గా ఉంటాయి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ క్యాటరింగ్కి కూడా ఇచ్చేయచ్చు. బట్ క్యాటరింగ్ ఇస్తే ఏమవుతుందో అంటే ఎట్లుంటుందో ఫుడ్ మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు మాకు ఏ అంకుల్ అయితే ఫుడ్ కుక్ చేస్తారో ఆ అంకుల్నే పిలిపించి కుక్ చేయించామన్నమాట. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. మా డాడీ ఫుడ్ దగ్గర అయితే పర్టికులర్గా కేర్ తీసుకుంటాడు. సో ఫస్ట్ అయితే అన్నం పెట్టేసుకోవడానికి వెళ్ళాం. కాకపోతే చాలామంది ఉన్నారని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ వెళ్ళినాం అనమాట. సో ఇంకా ప్రాపర్గా అందరం కూర్చొని టైంకి లంచ్ చేస్తున్నాము అండ్ టైంకి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసినాము. సో ఇంక ఇక్కడైతే చిన్ని సెలబ్రేషన్ అనమాట. బికాజ్ మా మమ్మీ బర్త్డే ఉండే అదే రోజు. సో యాక్చువల్లీ మా మమ్మీ హడావిడిగా అటు ఇటు తిరుగుతుండే. సో పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి సెలబ్రేట్ చేసినాం అనమాట. అండ్ అత్తమ్మ, చిన్నత్తమ్మ అండ్ పెద్దత్తమ్మ ఇద్దరు కూడా వచ్చిండే. అవన్నీ మీరు ఫర్దర్గా చూస్తారు. సో వాళ్ళు బోనం ఇచ్చేసి వచ్చినారనమాట. సో మళ్ళీ టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చినాం మేము దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి. ఇంకా అదే సేమ్ డే మా మమ్మీ బర్త్డే అనమాట. సో సుశాంతి వెళ్ళి అప్పటికప్పుడు కేక్ తీసుకొని వచ్చినాయి అనే వాళ్ళతో. అండ్ మా మమ్మీ బర్త్డే ఈసారి చాలా మందితో జరిగింది. అండ్ డాడీ అప్పటి వరకే ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట. సో అందుకే మీకు ఈ వీడియోలో కనిపించరు. సో ముందు వీక్స్ అంతా కొంచెం హెట్టిక్ ఉండింది కదా. సో అప్పుడు చాలా లీవ్స్ తీసుకొని ఉండే. సో ఇంకా కుదరదు అని చెప్పి డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయినారు. మేమైతే మా మమ్మీ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసినాం. అండ్ ఇంకా వీడియో ఉంది, తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎక్కువ శాతం ఇంటి పక్కన ఉన్న వాళ్ళని పిలిచినాం కాబట్టి ఇంకా అందరూ తెలిసిన వాళ్ళే ఉండే మమ్మీ బర్త్డే టైంకి. సో ఇంకా పిన్ని కూడా వచ్చినారు అనమాట. సో వీళ్ళందరూ క్లిప్పింగ్స్ అయితే కొన్ని మిస్ అయిపోయినాయి. సో మోస్ట్లీ షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తా. సో కట్ కాపీ అట్లున్నాయి అనమాట అన్నీ. సో పిచ్చి పిచ్చిగా పెట్టడం ఎందుకు, నీట్గా షార్ట్స్లో అప్లోడ్ చేస్తా. అండ్ ఈవినింగ్కి కూడా చాలామంది రిలేటివ్స్ వచ్చిరు. సో అవన్నీ నేను షూట్ చేయలేదు. సో ఇంకా ప్రాపర్గా ఉంటాయి అని చెప్పి ఓన్లీ మమ్మీ బర్త్డే సెలబ్రేట్ చేసే వరకే షూట్ చేసేసిన అనమాట. దాని తర్వాత అయితే ఏం షూట్. ఈ వ్లాగ్లో కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయినాయి. సో చాలా మంది రిలేటివ్స్ వచ్చారు కాబట్టి అందరినీ కవర్ చేయడం కుదరలేదు. మ్యాక్సిమం అందరినీ షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తా. బికాస్ కెమెరా యాంగిల్స్ అటు ఇటు ఉన్నాయన్నమాట. సో లాంగ్ ఫార్మాట్లో ఉన్న వీడియో అంతా ఇక్కడ అప్లోడ్ చేసేసిన. సో అట్లా మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి అనమాట. సో నేను సపరేట్గా అవుట్ఫిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేద్దాము అని అనుకుంటున్నా. అండ్ ఇంకొంచెం బ్యాంగిల్స్ తెచ్చుకొని అంటే ప్రాపర్గా రెడీ అయి ఉంటే ఇంకా మంచిగా ఉండేది అని నా ఫీలింగ్. బికాజ్ బోనం ఎత్తుకున్నప్పుడు బ్యాంగిల్స్ అండ్ కోన్ పెట్టించుకుంటుండే ఎవ్రీ ఇయర్. సో ఇయర్ అది కూడా మిస్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఫైనలీ మా మమ్మీది బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా ఫినిష్ చేసినాం చాలా చాలా సింపుల్గా. మా వ్లాగ్ ఇక్కడ వరకు చూస్తే థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం అల్లరి హడావిడి అదంతా ఉంటుంది, చూసేయండి. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్. తీసుకురా